హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం శ్రీశైలంలోని పాతాళగంగ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ నుండి కొండ కింది వైపుగా మెట్లు మొదలవుతాయి. 1/2 కిలోమీటర్ లోపలే ఉంటుంది. ఆగకుండా వెళ్తే 20 నిమిషాల లోపలే వెళ్ళిపోవచ్చు. మనం ఏ కాలంలో అయినా పాతాళగంగ వెళ్ళామంటే నీరు పచ్చగా కనబడుతుంది. ఎందుకంటే పరమశివుడు ఒక రాజుని పచ్చల బండవై ఈ కలియుగాంతం వరకు ఉండు అని శపించడం వలన ఇలా పచ్చగా ఉంటుంది. దీని వెనుకున్న చరిత్రను మీకు ఇప్పుడు చెప్తాను, వీడియో చూస్తూ వినండి. పూర్వం చంద్రగుప్తుడు అనే రాజుకి ఒక కుమార్తె జన్మిస్తుంది. చంద్రావతి ఆమె పేరు. తాను వెంటనే యుద్ధానికి వెళ్ళవలసి వచ్చి యుద్ధానికి బయలుదేరి వెళ్తాడు. యుద్ధం పూర్తయి వచ్చేసరికి 20 సంవత్సరాలు గడిచిపోతుంది. రాజ్య కొలువులో ఉన్న అందరూ గెలుపు సాధించిన చంద్రగుప్తుడిని రాజ్య సత్కారాలతో ఘనంగా ఆహ్వానిస్తారు. అయితే తన భార్య పక్కన ఉన్న తన కూతుర్ని చూసి ఎవరో పరాయి స్త్రీ అనుకొని మోహిస్తాడు. భార్య ఈ అమ్మాయి స్వయాన మన కూతురని ఎంత చెప్పినా వినకుండా ఆమెను చెడబట్టాలని చూస్తాడు. దాంతో ఆమె శ్రీశైలంలోని శివపరమాత్మను ఆశ్రయించి తనని ఈ కష్టం నుంచి బయటపడేయమని రోజు పూజ చేసి తపస్సులో నిమగ్నమయ్యేది. తనని వెతుక్కుంటూ వచ్చిన చంద్రగుప్తుడు ఆమెను చూడగానే బలాత్కరించడానికి సాహసిస్తాడు. వెంటనే శివపరమాత్మ ప్రత్యక్షమై నీవు పచ్చల బండవై ఈ పాతాళన పడి ఉండు అని శపిస్తాడు. అందువలన పాతాళగంగ నీరు నిత్యం పచ్చగా ఉంటుంది. చంద్రగుప్తుడు నాకు ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టింది, ఇంత శాపం ఎందుకు, ఈ శాపం నుండి విముక్తి కలిగే మార్గం చూపమని శివపరమాత్మని అడుగుతాడు. శివపరమాత్మ ఇలా చెప్తాడు, నీవు పూర్వజన్మలో 1000 సంవత్సరాలుగా నా గురించి తపస్సు చేస్తున్న ఒక తపస్వివి. గ్రేసరుడు నీ పేరు. దేవేంద్రుడు తనపై ఆధిపత్యం సంపద కొరకే ఈ గ్రేసరుడు తపస్సు చేస్తున్నాడని భ్రమించి తపోభంగానికై రమ్మని పంపిస్తాడు. ఆమె అందాన్ని చూసి నిగ్రహించుకోలేక తపస్సుని విరమించి విషయభోగాల్లో నిమగ్నమవుతావు. ఇది తప్పు అని తెలుసుకొని మరల తపస్సుని ప్రారంభిస్తావు. ఎడబాటుకు గురైన రంభ తపస్సు విరమించి తనతో రమ్మని కోరుతుంది. దీనికి నిరాకరించిన గ్రేసరుణ్ణి నీవు మరు జన్మలో కోరుకున్న స్త్రీ వల్లనే నీకు ఆపదలు వస్తాయని శపిస్తుంది. తపస్సు పూర్తవకుండానే కాలం చేసిన నీవు తపోఫలం వలన రాజుగా జన్మించావు. రంభ శాపం వలన నీకు ఈ దుర్బుద్ధి కలిగింది. అమానుషమైన నీ కోరికే నా కోపానికి కారణమయ్యింది. అందువలనే నీవు పచ్చల బండవై ఈ కలియుగాన పాతాళన పడి ఉంటావు. కలియుగాంతంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం దాల్చి తన పాదం ఈ పాతాళ గంగను తాకిన క్షణం నీకు శాప విమోచనం కలుగుతుంది అని ఊరటనిస్తాడు. ఆపై నీవు నా చెంత చేరి ముక్తి సాధిస్తావని చెప్తాడు. చంద్రావతి రోజు మల్లెలతో స్వామివారిని పూజించడం వలన ఈ క్షేత్రానికి శ్రీశైల మల్లన్న అని ఖ్యాతి వచ్చింది. ఓం నమః శివాయ.